హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో మీరందరూ కూడా ఇప్పటిదాకా మీరు ఏవైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యారో, సో ఏవైతే కరెంట్ అఫైర్స్ చదివారో, సో అవే రివిజన్ చేస్తూ ఉండండి. సో మళ్ళీ కొత్తగా ఏమైనా మెటీరియల్ దొరికినా లేదా కొత్తగా ఏమైనా వీడియోస్ కానివ్వండి, అలాంటి అవసరం లేదండి. సో ఇప్పటి వరకు అంటే మీరు మెయిన్స్కి అని చెప్పేసి 2022 నవంబర్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారండి కరెంట్ అఫైర్స్. సో ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే చదివారో వాటిని 1-2 సార్లు చదువుతూ ఉండండి. కొంత ఎలాబొరేట్గా చదువుతూ ఉండండి. సో అంటే పిన్ టు పిన్ కాకుండా కొంత ఎనలిటికల్గా ఒక కరెంట్ అఫైర్స్ విషయం వచ్చింది అంటే సో దానికి సంబంధించిన పూర్తి బ్యాక్గ్రౌండ్ని కూడా మీరు చదువుకుంటూ ఉండాలి. సో దీంతో పాటుగా ఇటీవల కాలంలో బ్రిక్స్ సమావేశం అని చెప్పేసి, ఇటీవల కాలంలో రీసెంట్గా మనకి రామన్ మెగసెసే అవార్డ్స్ రావడం జరిగింది. ఇలాంటివి కూడా అంటే మనకి యాక్చువల్గా రామన్ మెగసెసే అవార్డ్స్ మనము 2022 రామన్ మెగసెసే అవార్డ్స్ చదువుకున్నారండి మీరు. సో ఇప్పుడు ఆ 2022 అవసరం లేదండి. ఇప్పుడు 2023 అనౌన్స్మెంట్ చేశారు కదా మొన్న ఆగస్టు 31వ తారీఖున. సో ఖచ్చితంగా అక్కడి నుంచి బిట్ రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా G7 సమావేశాలు జరిగినాయి, బ్రిక్స్ సమావేశం జరిగింది, నాటో సమావేశం జరిగింది, ఏషియన్ సమావేశాలు జరిగినాయి. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఉండండి. అంటే 2022కి సంబంధించిన సమావేశాలు కాకుండా 2023లో ఏమైనా అప్డేట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఒక 35 డేస్ టైం ఉందండి. సో ఎక్కడా కూడా టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఎంత బాగా మీరు టైంని ఉపయోగించుకుంటే మీకు అంత సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోస్ను చివరి వరకు చూడండి. సో ఖచ్చితంగా మనం PDF రూపంలో కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాం మనకు సంబంధించిన ఈ యొక్క వీడియోస్ని. సో ఆ PDFస్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మీరు సండే గ్రాండ్ టెస్ట్లు కూడా రాస్తున్నారండి. సో అవి ఏవైతే రాశారో ఇప్పటివరకు 180+ మనకి గ్రాండ్ టెస్టులు జరిగినాయండి. సో వాటిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, నీకు రానివి ఏమున్నాయి, సో మీరు ఆన్సర్ చేసినప్పుడు తప్పుగా రాంగ్ చేసి ఉంటారు కదా, అవే ఉన్నాయి, అవి ఒకసారి తీసి చూస్తూ ఉండండి. సో ఒక 1 వీక్ అలా, ఓకేనండి. సో ఖచ్చితంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓకేనా, రైట్. సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఒక్క నిమిషం అండి. చాలామంది అభ్యర్థులకి ఎప్పటి వరకు చదవాలి సార్ కరెంట్ అఫైర్స్, ఎప్పటి వరకు చదవాలి అంటే ఆగస్టు వరకు సరిపోతుందా, అదొక డౌట్ ఉందండి. లేదండి, సో ఈ మంత్ 25వ తారీఖు వరకు మీరు ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిందే. ఓకేనండి. సో ఆగస్ట్ కదా, సెప్టెంబర్ 25, ఈ మంత్ 25వ తారీఖు అంటే లాస్ట్ వీక్ వరకు కూడా మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే. సో అందువల్ల ఈ మంత్ అలా ఉంచి మిగతా ఆగస్ట్ అండి, సో జనవరి నుంచి ఆగస్టు వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి. సో ఆ తర్వాత నవంబర్, డిసెంబర్ 2022 ఆల్రెడీ మీరు చదివారండి. ఇంకొకసారి ఒక గ్లాన్స్ చేయండి, సరిపోతుంది కదా. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనం ఫస్ట్ వన్ చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే 2047 నాటికి అభివృద్ధి భారత్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి. సో 2047 కల్లా ఇండియా అనేది అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న PTI ఇంటర్వ్యూలో పేర్కోవడం జరిగింది. సో PTI అండి, PTI అని చెప్పేసి అంటాం. సో మనకి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో దీనికి నిన్న ఇంటర్వ్యూ ఇస్తూ 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. సో అప్పటికల్లా జాతి వివక్షత, కుల వివక్షత ఇలాంటివన్నీ ఉండవు అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందేనండి, నరేంద్ర మోదీ గారు లాస్ట్ టైం కూడా అండి 2029 నాటికండి, 2029 నాటికి 2029 నాటికి సో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని చెప్పేసి మనకి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ వచ్చేసరికి 2027 కల్లానే భారతదేశం అనేది సో మనకి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 2047 కల్లా ప్రజెంట్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా అవుతుంది అని చెప్పేసి సో నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని టార్గెట్స్ కొన్ని ఉంటాయండి. సో ఆ టార్గెట్స్లో భాగంగానే 2047 అనగానే మీకు మరికొన్ని టార్గెట్స్ కూడా గుర్తు రావాలి. ఏంటి సార్ ఆ టార్గెట్స్ అనగానే, సో మనకి 2047 అనగానే ఫస్ట్ వచ్చేసరికి ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అంటే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని చెప్పేసి టార్గెట్ ఒకటి ఉంది, అదేనండి ఇది. అదేవిధంగా డ్రగ్ ఫ్రీ ఇండియా. సో మనకి డ్రగ్
డ్రగ్ ఫ్రీ ఇండియా అంటే భారతదేశం నుండి ఏవైతే యొక్క మత్తు పదార్థాలు ఉన్నాయో, సో మనకి గంజాయి కానివ్వండి, కొకైన్ కానివ్వండి, హెరాయిన్ కానివ్వండి, సో ఇలాంటి మత్తు పదార్థాలను భారతదేశం నుంచి పూర్తిగా తరిమివేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రగ్ ఫ్రీ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిందండి. అంటే ఏవైతే యువత ఉన్నారో ఆ యువత ఎక్కువగా మత్తు మందులకు బానిస అవుతున్నారండి. సో దానిని పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి డ్రగ్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి 2047 టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా IRDA వాళ్ళు ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అండి. సో మనకి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టడం జరిగిందండి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి, భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవిత బీమాను కలిగి ఉండాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టారు IRDA వాళ్ళు. మీ అందరికీ తెలిసిందే మన భారతదేశం జనాభా 143 crores దాకా ఉన్నారండి. వాళ్ళల్లో ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కలిగి ఉన్నవారు జస్ట్ ఎంత 40 కోట్ల మందేనండి. సో వీళ్ళందరికీ కూడా అంటే ప్రతి ఒక్క భారతీయుడికి జీవిత బీమా కలిపి ఉండాలి అని చెప్పేసి IRDA వాళ్ళు పెట్టిన టార్గెట్ ఏంటి సార్ అంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ఒక టార్గెట్ ఉంది. సో దీంతో పాటుగా సో మనకి అనీమియా అని చెప్పేసి రక్తహీనత అని చెప్పేసి అంటామండి. రక్తహీనత అంటే సికిల్ సెల్ అనీమియా అని చెప్పేసి అంటాం. అంటే భారతదేశం నుంచి ఈ యొక్క రక్తహీనత వ్యాధిని పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది 2047 నాటికి. సో మన దేశంలో ఎక్కువగా గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ఎవరైతే పేదలు ఉంటారో వీళ్ళకి ఈ యొక్క సికిల్ ఎనీమియా అనే వ్యాధి, రక్తహీనత ఎక్కువగా వస్తుందండి. సో రక్తహీనత అంటే మీ అందరికీ తెలిసిందే. సో మన బాడీలో ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. కానీ ఈ యొక్క వ్యాధి రక్తహీనత వచ్చిన వాళ్ళకి సో ఒక 30 days 40 days లోపే ఎర్ర రక్త కణాలు చనిపోతాయండి. సో దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. పర్టికులర్గా ఎక్కువగా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా అటాక్ అవుతుందని చెప్పేసి దీనివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్పేసి దీన్ని మన భారతదేశం నుంచి పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి 2047 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు మీకు 2047 అనగానే మొత్తం 4 గోల్స్ గుర్తు రావాలండి. ఒకటి వచ్చేసరికి భారతదేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలని టార్గెట్గా ఉంది. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, ప్రతి ఒక్క వ్యక్తికి జీవిత బీమాను కల్పించాలి. అదేవిధంగా ఎనీమియా, రక్తహీనతను పూర్తిగా భారతదేశం నుంచి తొలగించాలి. అదేవిధంగా ఇంకొక గోల్ వచ్చేసరికి డ్రగ్ ఫ్రీ ఇండియా, భారతదేశం నుంచి మత్తు పదార్థాలను పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి 2047 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. నరేంద్ర మోదీ గారు కూడా నిన్న అదే మాట్లాడారండి దాని గురించి. సో అయితే మనకి విద్య, వైద్యం, సామాజిక రంగాలలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు. సో G20లో భాగంగా సో ఈ నెల 9-10 తారీఖుల్లో భాగంగా G20 సమావేశం మన భారతదేశంలోనే జరగబోతుంది. దాంట్లో భాగంగానే మనకి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి నరేంద్ర మోదీ గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఈ లక్ష్యాన్ని చెప్పడం జరిగింది నరేంద్ర మోదీ గారు. సో ఈ లక్ష్యం గురించి మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి. సో వాటితో పాటుగా కొత్త పాయింట్లు వచ్చినాయి, యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్స్, లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యాల గురించి ఖచ్చితంగా ఒక బిట్ అడగొచ్చు. మీ ఇదే విధంగా మీకు 2025 చెప్పాను, 2024 చెప్పాను, 2023 కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. 2023 అయితే మాత్రమే మన భారతదేశం నుంచి కలాజార్ వ్యాధిని పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. కలాజార్ అనే వ్యాధి 2023 కల్లా. అదే 2024 అనగానే మీ అందరికీ తెలిసిందే జల జీవన్ మిషన్ గుర్తు రావాలి. అదేవిధంగా 10,000 జనరిక్ మెడికల్ షాపులు గుర్తు రావాలి. అదేవిధంగా మనకి ఏదైతే ఉంటుందో మనకి రోడ్ యాక్సిడెంట్ మరణాలను 10%, ఏదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ 4 లక్షల మరణాలు జరుగుతున్నాయండి రోడ్ యాక్సిడెంట్ వల్ల. సో అందువల్ల రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలి 50% చెప్పేసి టార్గెట్గా ఉంది. అదేవిధంగా రైతులు వాడుతున్నటువంటి ఏవైతే మోటార్స్లో డీజిల్ ప్లేస్లో రెన్యూబుల్ సోర్సెస్ను ఉపయోగించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది 2024కు సంబంధించి. సో 2025 మనం చూసినట్లయితే టీబీని పూర్తిగా భారతదేశం నుంచి తరిమివేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టారు. 5 ట్రిలియన్ ఎకానమీని సాధించాలని టార్గెట్గా పెట్టారు. రాబోయే 2025 నాటికి 220 న్యూ ఎయిర్పోర్ట్స్ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందనే పాయింట్ కూడా మనము 2025 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 2030 అనగానే మనకి ఏం గుర్తు రావాలి అంటే 2030 అనగానే మనకి రెబీస్ వ్యాధిని కానివ్వండి, అదేవిధంగా మనకి ఏదైతే ఈ యొక్క రబీస్ వ్యాధి అండి, రబీస్ వ్యాధిని పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి, మలేరియా వ్యాధిని పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 2027 అనగానే మనకు ఒక పాయింట్ గుర్తు రావాలండి. 2027 అనగానే మన భారతదేశం నుంచి బోధకాలు వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ బోధకాలు వ్యాధిని పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి టార్గెట్గా పెట్టింది 2027కి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి సంబంధించి.
ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే G20 ప్రాంగణాన 28 అడుగుల నటరాజ విగ్రహం అని చెప్పేసి G20 మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. మీరు ప్రిలిమ్స్ పాయింట్ అప్పుడు చదువుకున్నారండి. ప్రిలిమ్స్ లో ఏం చదువుకున్నారు? సో మనకి ఇంటర్పోల్ సమావేశం అనేది ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగిందని చెప్పేసి 90వ సమావేశం జరిగిందని చెప్పేసి ఆ 90వ సమావేశానికి సంబంధించి ఏదైతే ఒడిశాలో ఉన్నటువంటి కోణార్క్ సన్ టెంపుల్ యొక్క రథ చక్రాన్ని సింబల్ గా పెట్టారని చెప్పేసి మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నారండి ప్రిలిమ్స్ రాసినప్పుడు. సో అది కోణార్క్ సన్ టెంపుల్ యొక్క రథ చక్రం అండి. సో ఆ రథ చక్రానికి సంబంధించి 24 వీల్స్ ఉంటాయని చెప్పేసి, అదే విధంగా 16 స్పోక్స్ ఉంటాయని చెప్పేసి మనం చదువుకున్నాం. అంటే ఏదైతే మనకి ఇంటర్పోల్ కూడా 24 గంటలు పనిచేస్తుందని చెప్పేసి సింబాలిక్ గా చెప్పడానికి ఆ యొక్క సింబల్ ఉపయోగించాము. మన భారతదేశంలోనే జరిగిందండి. సో 2022కి సంబంధించినటువంటి 90వ ఇంటర్పోల్ సమావేశం. సో ఆ సమావేశానికి సో మనకి ఏదైతే ఒడిశాలో ఉన్నటువంటి సో కోణార్క్ సన్ టెంపుల్ యొక్క రథ చక్రాన్ని సింబల్ గా పెట్టారు. ఇప్పుడు వచ్చేసరికి G20 సమావేశానికి సంబంధించి సో ఇదే మనకి నటరాజ విగ్రహాన్ని ఆ యొక్క భారత మండపం అని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. భారత మండపం అని చెప్పేసి G20 సమావేశం అక్కడే జరగబోతుంది. సో దాంట్లో ఈ యొక్క విగ్రహాన్ని పెట్టబోతున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీని గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చోళుల కాలం నాటి పాత పద్ధతిలో దీన్ని, అంటే ఏదైతే మనకి పాత పద్ధతి మీన్స్ పోత అండి. సో పోత పద్ధతిలో పోత పోసి సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ నటరాజ విగ్రహం అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. నటరాజ విగ్రహం మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. సో దీంట్లో భాగంగానే G20 సమావేశం అనేది మనం ఇండోనేషియా నుంచి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. డిసెంబర్ 1, 2022న మనం ఇండోనేషియా నుంచి G20 బాధ్యతలను స్వీకరించాం. సో ఈ G20 బాధ్యతలు అనేవి ఏవైతే మనం తీసుకున్నామో అప్పుడు ఎప్పుడైతే మనం G20 బాధ్యతలు తీసుకున్నామో డిసెంబర్ 4న మొట్టమొదటి షేర్పా సమావేశం జరిగిందని, ఉదయ్పూర్ రాజస్థాన్ లో జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం చూసినట్లయితే ఈ మంత్ 9, 10వ తారీఖుల్లో ఢిల్లీలోని ప్రగతి భవన్ లో ఉన్నటువంటి ప్రగతి మైదాన్ లో ఉన్నటువంటి భారత మండపం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి భారత మండపంలో జరగబోతుంది. ఈ భారత మండపం అనేది ఏదైతే మనకి కర్ణాటకకు సంబంధించి, సో కర్ణాటకకు సంబంధించండి ఈ భారత మండపం అనేది కర్ణాటకకు సంబంధించి సో దేన్ని ప్రాతిపదికగా చేసుకొని రూపొందించేస్తారంటే కర్ణాటకలో బసవేశ్వరుడి మండపం అని చెప్పేసి ఉంటుందండి. బసవేశ్వరుడు మండపం. సో ఆ బసవేశ్వరుడి మండపాన్ని బేస్ చేసుకొని ఈ భారత మండపాన్ని 2700 కోట్లతో ఇటీవల కాలంలో రీడెవలప్మెంట్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు నిన్న సండే టెస్ట్ లో కూడా రాస్తున్నారండి దీని గురించి. సో భారత మండపాన్ని బిట్ కూడా మీకు వచ్చింది. ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ భారత మండపం గురించి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సెప్టెంబర్ 9, 10వ తారీఖుల్లో ఢిల్లీలోని ప్రగతి మైదానంలో G20 సమావేశం జరగబోతుంది. సో దీంట్లో భాగంగానే సో ఏదైతే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలంతా సో మన సంస్కృతి సాంప్రదాయాలను రిప్రజెంటివ్ చేస్తూ అలంకరించారు అని చెప్పేసి కూడా న్యూస్ రావడం జరిగిందండి. సో ఈ యొక్క G20 సమావేశం యొక్క థీమ్ మనం చూసినట్లయితే సంస్కృతంలో అయితే మాత్రం వసుదైక కుటుంబకం అని చెప్పేసి అంటామండి. అదేవిధంగా మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అని చెప్పేసి అంటాం. సో ఖచ్చితంగా ఈ థీమ్ అనేది గుర్తుంచుకోండి. G20 సమావేశం అనేది 18వ ఎడిషన్. సో నెక్స్ట్ అనేది 19వ ఎడిషన్ బ్రెజిల్లో జరగబోతుంది. నెక్స్ట్ 20వ ఎడిషన్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది ఈ యొక్క G20 సమావేశాలు. సో ఈ G20 సమావేశంలో భాగంగానే 200 సన్నాహక సమావేశాలు జరిగినాయని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో దీని గురించి ఈ యొక్క విగ్రహం నటరాజ విగ్రహం గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. చోళుల కాలం నాటి పోత పద్ధతిలో దీన్ని తయారు చేయడం జరిగింది. అందువల్ల G20 మరోసారి వార్తల్లో రావడం జరిగింది. సో G20కి ఎటువంటి హెడ్ క్వార్టర్స్ లేదు గుర్తుంచుకోండి. దెర్ ఈస్ నో హెడ్ క్వార్టర్ ఆఫ్ G20. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ దేశం ఎగినా అధినేతలు మనవాళ్లే అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో మీరు చూసినట్లయితే దగ్గరగా అప్రాక్సిమేట్గా 15 దేశాలలో మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు వివిధ హోదాలలో ఉన్నారండి. వాళ్ళల్లో కొంతమంది ప్రధానులు ఉన్నారు, కొంతమంది ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు. అది మన భారతదేశానికి గర్వ కారణమని కూడా మనం చెప్పొచ్చు. సో దీంట్లో భాగంగా ఇటీవల కాలంలో సో మనకి ఒక బిట్ కూడా అడగడం జరిగిందండి. ఈ క్రింది వాటిలో భారత సంతతికి చెందని వ్యక్తి సో ప్రధానమంత్రి ఎవరు లేదా ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో మెయిన్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో మనం కూడా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీని గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారత సంతతికి సంబంధించి అంటే భారతీయ మూలాల్లో ఉన్న వ్యక్తులు ఇతర దేశాలలో ప్రధానులుగా పిఎంలుగా రాణిస్తూ ఉన్నారు. సో ఇటీవల కాలంలో మనం చూసాం సింగపూర్ ప్రెసిడెంట్గా మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తే సో విన్ అవటం జరిగిందండి. సో చైనా మూలాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద మన వ్యక్తి గెలుపొందాడండి. దగ్గరగా 70% ఓట్ల మెజారిటీతో కూడా ఆ సింగపూర్
ప్రెసిడెంట్గా విన్ అవడం జరిగింది. సో అతని పేరు కానివ్వండి, ఐర్లాండ్ పిఎం కానివ్వండి, మారిషస్ పిఎం కానివ్వండి, అమెరికాకు సంబంధించినటువంటి డిప్యూటీ ప్రెసిడెంట్ కానివ్వండి, సో బ్రిటన్కి సంబంధించిన ప్రధాని కానివ్వండి, వీళ్ళంతా మన భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ క్రింది వాటిలో భారతీయ మూలాలకు చెందని ప్రధానులు కానీ పిఎంలు కానివ్వండి గుర్తించండి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. వాళ్ళల్లో కొంతమందిని చూద్దామండి. సో వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవేంటో మనం చూసినట్లయితే సింగపూర్ అధ్యక్ష పీఠంపై షణ్ముగరత్నం అని చెప్పేసి మనం వెరీ రీసెంట్గా చూసామండి. షణ్ముగరత్నం సో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు కొంతమంది చూద్దామండి. సో ఇది మనం చూసినట్లయితే సో సింగపూర్కి సంబంధించి రీసెంట్గా అండి సో మనకి ధర్మన్ షణ్ముగరత్నం అని చెప్పేసి సో మీ అందరికీ తెలిసిందేనండి. ఇక్కడ మనం చూస్తే సింగపూర్కి సంబంధించండి సో మనకి ధర్మన్ షణ్ముగరత్నం అని చెప్పేసి సింగపూర్ ప్రెసిడెంట్కి ఇటీవల కాలంలో ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా యుఎస్ఏకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ అండి. సో యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు సార్? మనము చెప్పినట్లయితే జో బైడెన్ అండి. అట్లానే అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే కమలా హ్యారిస్ అని చెప్పేసి లేడీ అండి. ఈమె భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఈమె. అదేవిధంగా ఐర్లాండ్ పిఎంకి సంబంధించి లియో ఎరిక్ వరాద్కర్ అని చెప్పేసి మనకి ఐర్లాండ్కి పిఎంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇతను గే అని కూడా ప్రకటించుకోవడం జరిగిందండి. అతను అంటే నేను ఒక స్వలింగ సంపర్కుడి అని చెప్పేసి కూడా ఈయన అందరి ముందు బాహాయాటంగా ఒప్పుకోవడం జరిగిందండి. సో అందువల్ల ఐర్లాండ్ పిఎం చాలా చాలా ఇంపార్టెంట్. లియో ఎరిక్ వరాద్కర్ అని చెప్పేసి ఐర్లాండ్ పిఎంగా ఉన్నారు, భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. సో అదేవిధంగా పోర్చుగల్కి సంబంధించి పిఎం అండి ఆంటోనియో కోస్టా అని చెప్పేసి కూడా ఇతను కూడా భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తే. అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీకి సంబంధించి ఎవరైతే మనకి ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నారో ఎలెక్ట్ క్రిస్టియన్ కార్లా కూడా భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మీకు ట్రినిడాడ్ టొబాగో అనగానే మీకు పాయింట్ గుర్తు రావాలండి. ఏంటి సార్ ఆ ట్రినిడాడ్ టొబాగో అంటే? సో మనకి ఏదైతే మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంటుందో 78వ సెషన్ అనేది సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. ఆ యొక్క యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించిన ప్రెసిడెంట్గా ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీకి సంబంధించి కూడా డెన్నిస్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ 77వ సమావేశం సెషన్ జరుగుతుందని దానికి సంబంధించి ఎవరైతే మనకి ఏదైతే మనకి సాబా ఖరోసి అని చెప్పేసి ఇతను ఉన్నాడు, హంగేరీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో అతని ప్లేస్లో 78వ సెషన్ ప్రెసిడెంట్గా ఇతను రాబోతున్నాడు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఎక్కడ గుర్తు రావాలి, ట్రినిడాడ్ టొబాగో అని కానీ. అదేవిధంగా బ్రిటన్ సంబంధించి మీ అందరికీ తెలిసిందే రిషి సునక్ అని చెప్పేసి అంటాము. సో మీ అందరికీ తెలిసిందే రిషి సునక్ అని చెప్పేసి ఇన్ఫోసిస్ చైర్మన్ యొక్క నారాయణమూర్తి గారి వాళ్ళ అల్లుడు అని చెప్పేసి మీ అందరికీ చెప్పాం. సుధామూర్తి గారు అని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఆమె సుధామూర్తి గారు అని చెప్పేసి ద మదర్ ఐ నెవర్ న్యూ అనే బుక్ను రచించింది. అదేవిధంగా రీసెంట్గా 2023కి సంబంధించి పద్మభూషణ్ అవార్డు కూడా ఆమె తీసుకోవడం జరిగింది అని మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా మారిషస్కి సంబంధించి పిఎం కానివ్వండి, ప్రెసిడెంట్ కానివ్వండి, ఇద్దరు కూడా భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎవరు సార్ అంటే ప్రవింద్ జగన్నాథ్ కానివ్వండి, అదేవిధంగా పృథ్వీరాజ్ సింగ్ కూడా ఖచ్చితంగా మనకి ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నారు మారిషస్కి. వీళ్ళంతా కూడా భారతీయ మూలాలు, భారత సంతతికి సంబంధించిన వ్యక్తులుగా వివిధ దేశాలలో పిఎంలుగా ప్రెసిడెంట్లుగా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఇక్కడ మీకు ఏవైతే చెప్పామో సో ఖచ్చితంగా వీళ్ళ గురించి మన ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో ఇలా సెలెక్టెడ్గా మీరు ఎనలైటికల్గా చదువుకోవాలండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇస్రో స్పెషల్గా మధురలో జన్మాష్టమి అని చెప్పేసి సో మనకి జన్మాష్టమి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, జన్మాష్టమి అనగానే శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థానమైన ఆలయం మధురాలో అండి. సో ఈ యొక్క మధురాలో జన్మాష్టమికి సంబంధించి ఇస్రోకి సంబంధించినటువంటి ఒక అంశం అనేది న్యూస్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఇది ఖచ్చితంగా మనం ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా అనే టాపిక్లో చదువుకుంటాం. సో మనకి జన్మాష్టమి ఫెస్టివల్ ఎక్కడ బాగా ఫేమస్ అంటే జనరల్గా అండి మనకి గుజరాత్ బాగా ఫేమస్ అండి. సో గుజరాత్తో పాటుగా మనకి మధుర అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో కూడా ఈ యొక్క ఫెస్టివల్స్ని బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. సో మనకి ఈ మంత్ 7వ తారీఖున అలా జరగబోతా ఉంది. సో దీనికి సంబంధించి ఇస్రో వాళ్ళు సంబంధించి కూడా అంటే ఇస్రో చంద్రయాన్ 3 అనే సక్సెస్ అయింది కదండి. సో దానికి సంబంధించినటువంటి ఒక ఐటమ్ అనేది కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది. సో దీన్ని డిస్కస్ చేసే ముందర ఖచ్చితంగా మనం ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనే టాపిక్ని ఖచ్చితంగా మనం స్టాటిక్ పార్ట్లో కవర్ చేయాలండి. సో మనకి జనరల్గా జన్మాష్టమి అనగానే మనకి గుజరాత్ గుర్తొస్తుందండి. సో మనకి గుజరాత్ ద్వారకా గుర్తొస్తుంది. సో మనము ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనగానే మనకి ఏదైతే మనకి జన్మాష్టమి కానివ్వండి, అదేవిధంగా ఉత్తరాయణ్ ఫెస్టివల్ కానివ్వండి, మొథేరా ఫెస్టివల్ కానివ్వండి, ఇవన్నీ గుజరాత్లో బాగా ఫేమస్. సో అదేవిధంగా
అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో చూసినట్లయితే రొట్టెల పండుగ అని చెప్పేసి బారాషాహి దర్గా దగ్గర చేస్తామండి, నెల్లూరు జిల్లా. సో మనకి నెల్లూరు జిల్లాలో చేస్తాము. సో అదేవిధంగా మనకి బ్రహ్మోత్సవాలు కానివ్వండి, సో ఫ్లెమింగో ఫెస్టివల్ అని చెప్పేసి మనం పులికాట్ లేక్ దగ్గర చేస్తామండి నెల్లూరు జిల్లాలో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్స్. అదేవిధంగా ఉగాది కూడా మనకు ఫెస్టివల్లేనండి. ఉగాది మనకి న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పొచ్చు. సో అదేవిధంగా మనకి తెలంగాణ చూసుకున్నట్లయితే బతుకమ్మ, బోనాలు ఫెస్టివల్ అని చెప్పేసి, సమ్మక్క సారక్క జాతర అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అది తెలంగాణకి సంబంధించినటువంటి ఫెస్టివల్. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే మహారాష్ట్ర తీసుకున్నామండి. మహారాష్ట్ర తీసుకున్నట్లయితే సో మహారాష్ట్రకి సంబంధించి కూడా మనకి గుడి పడవా ఫెస్టివల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, కాండోబా ఫెస్టివల్ అని చెప్పేసి. సో అదేవిధంగా మనకి గణేష్ చతుర్థి అని చెప్పేసి ఫెస్టివల్స్ బాగా ఫేమస్. సో అదేవిధంగా గోవా తీసుకున్నట్లయితే ఏదైతే మన షిగ్మో మేళా కానివ్వండి, మాండో కానివ్వండి, సన్ బార్న్ ఫెస్టివల్ కానివ్వండి, ఇవన్నీ కూడాను మనకి గోవాలో బాగా ఫేమస్ అండి. ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కవర్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లోని శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థానమైన ఆలయం మథుర జన్మాష్టమి నాడున సంబరాలకు సిద్ధమవుతుంది. సో చంద్రయాన్ 3 మిషన్తో భారత్కు ప్రపంచ ఖ్యాతి సాధించిన పెట్టిన ఇస్రో శాస్త్రవేత్త ఏవైతే ఉన్నారో ఆయన పేరు మీదుగా అండి. సో మనకి అయితే మనకి ఇస్రో చైర్మన్ అండి సోమనాథన్ ఉన్నారా. సో ఆ సోమనాథన్ గారి యొక్క కష్టానికి ఫలితంగా సో ఏదైతే ఒక టెంపుల్ చూడండి, సో రంగురంగులతో అలంకరించారు కదా. సో ఈ యొక్క టెంపుల్ని రంగురంగులతో అలంకరించారు కాబట్టి ఈ ఫెస్టివల్లో భాగంగా ఆ టెంపుల్కి ఈ యొక్క సంవత్సరం వాళ్ళు పెట్టిన పేరేంటి సార్ అంటే సో మనకి సోమనాథ్ పుష్ప్ బంగ్లా అని చెప్పేసి పేరు పెట్టారండి. సో మనకి సెప్టెంబర్ 7వ తారీఖున ఈ యొక్క జన్మాష్టమి వేడుకలు మథురాలో జరగబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో. దానికి మెరుగులు దిద్దిన భగవంతుడి నివాసానికి అంటే టెంపుల్కి అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారండి ఇలా టెంపుల్కి రంగురంగులు వెలుతురు పెట్టారు కదా. దీనికి ఏం చేశారంటే ఈ సంవత్సరం వచ్చేసరికి సోమనాథ్, సో మనకి సోమనాథ్ పుష్ప్ బంగ్లాగా పేరు పెట్టారు. అదేవిధంగా ఆ రోజు స్వామివారిని పూజిస్తారు కాబట్టి సో ఆ యొక్క కృష్ణుడి యొక్క విగ్రహానికి ప్రజ్ఞాన్ ప్రభాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి ప్రజ్ఞాన్ ప్రభాస్ అని చెప్పేసి పేరు పెడతాము అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆలయం యొక్క ధర్మకర్తలు చెప్పడం జరిగింది. సో అందువల్ల చూడండి, సో ఎక్కడ జన్మాష్టమి ఎక్కడ ఇస్రో లింక్ పెట్టాడండి. సో మీరు ఖచ్చితంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో లింక్ చేసుకొని చదువుకోవాలండి. ఇటీవల కాలంలో ఏ టెంపుల్కి సంబంధించి ఇస్రో సోమనాథ్ పుష్ప బంగ్లాగా మార్చడం కాదని పేరు పెట్టారు, జస్ట్ ఆ ఫెస్టివల్కి సంబంధించి. సో గుర్తుగా అంతే, అంటే పూర్తిగా మార్చలేదండి, జస్ట్ ఆ ఫెస్టివల్ గుర్తుగా సో మనకి సోమనాథ్ పుష్ప బంగ్లాగా ఆ యొక్క దేవాలయానికి పేరు పెట్టారు. సో ఎందుకు, ఏదైతే మనకి చంద్రయాన్ 3 సక్సెస్ అయింది కాబట్టి. సో ఓకేనండి, మరి నెక్స్ట్ ఇయర్ మామూలు యథావిధిగానే ఉంటుంది. సో అందువల్ల పాయింట్ గుర్తుంచుకోండి, ఉత్తరప్రదేశ్ మధుర గుర్తుంచుకోండి. మదిరా కాదండి, మదిరా అయితే మనకి ఖమ్మం జిల్లా తెలంగాణ. సో అదేవిధంగా మధురై అయితే చెన్నై తమిళనాడు. ఇదేంటి మథుర ఉత్తరప్రదేశ్ గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. కోటాలో ఆత్మహత్యల నివారణకు దర్వాజే పే దస్తక్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుందండి. కోటా అనగానే మీకు మధ్యప్రదేశ్ గుర్తు రావాలండి. సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ మధ్యప్రదేశ్లో అండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లైక్ సో జేఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, ఇలా చదువుతూ ఉంటారు చూసారా, వాళ్ళు కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అభ్యర్థులు కానివ్వండి, వీళ్ళంతా హాస్టల్స్లో ఉంటూ చదువుతూ ఉన్నారండి. సో వాళ్ళల్లో ఒక మానసికమైనటువంటి కుంగుబాటు అంటే ర్యాంకు రాలేదనో సో ఇలాంటి వాటి వల్ల వాళ్ళు కొంత డిగ్రేడ్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఇటీవల కాలంలో అలా యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో అందువల్ల ఆ ఆత్మహత్యలను తగ్గించాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కోటాలో మనకి దర్వాజే పే దస్తక్ అంటే మనకి తలుపు తట్టండి అని చెప్పేసి మనం తెలుగులో అంటామండి. అంటే హాస్టల్స్లో ఎవరైతే ఉంటున్నారో అభ్యర్థులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు అంటే హాస్టల్ వార్డెన్స్ కానివ్వండి, సో టిఫిన్ సెంటర్ల యజమానులు కానివ్వండి, అదేవిధంగా పేయింగ్ గెస్ట్ యజమానులు కానివ్వండి, సో వీళ్ళంతా నైట్ 11 ఆ టైంలో వెళ్ళి సో ఒకసారి మీరు ఎలా ఉన్నారు ఏంటని అడిగి రావటం అండి. అంటే ఆ టైంలో వాళ్ళు కరెక్ట్ అంటే వాళ్ళ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి అతను ఎలా ఉన్నాడు చూసి, ఒకవేళ కొంచెం ముభావంగా ఉన్నాడు అనుకోండి అతన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం, మంచి మాటలు చెప్పడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారండి. సో అందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అండి, దర్వాజే పే దస్తక్. సో ఈ ప్రోగ్రామ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ యొక్క ఏదైతే ఈ యొక్క యువత ఆత్మహత్యలను నివారించడంలో భాగంగా అంటే దట్ ఈస్ మధ్యప్రదేశ్, పర్టికులర్గా కోటా డిస్టిక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దక్షిణ చైనాలో తీరాన్ని తాకిన సౌలా తుఫాన్ వార్తల్లోకి రావడం జరిగిందండి. ఏ తుఫాన్ అండి? సౌలా తుఫాన్. సో ఇటీవల కాలంలో ఇది 3వ తుఫాన్ అండి.
సో మనకి దగ్గరగా 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాము అని చెప్పి చైనా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇటీవల కాలంలో మీరు ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. మనం ఆల్రెడీ ఐడాలియా తుఫాన్ అని చెప్పేసి 2 days క్రితం అండి యూఎస్ఏని ఇబ్బంది పెట్టిందని చెప్పి డిస్కస్ చేసాం. సో మనకి ఐడాలియా అనగానే అమెరికా దేశం గుర్తు రావాలి, కనూన్ తుఫాన్ అనగానే మీకు జపాన్ గుర్తు రావాలండి. సో ఇటువంటి కాలంలో జపాన్లో వచ్చింది. అదేవిధంగా డక్సూరి అనగానే మీకు చైనా, తైవాన్, ఫిలిప్పైన్ కంట్రీస్ గుర్తు రావాలి. ఇప్పుడు ఇంకోటి సౌలా అనగానే మళ్ళీ మీకు సౌలా ఏంటంటే అది సౌలా అని చెప్పేసి అంటాం. సౌలా అనగానే మీకు మళ్ళీ చైనానే గుర్తు రావాలి, చైనా గుర్తు రావాలి, గుర్తుంచుకోండి. సో ఈ 4 తుఫాన్లు కూడా సో ఇటీవల కాలంలో జస్ట్ ఈ 1 monthలోనే రావడం జరిగిందండి. సో మనకి ఐడాలియా అమెరికా, కనూన్ జపాన్, డోక్సూరి చైనా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్. ఇప్పుడు వచ్చేసరికి సౌలా చైనా. సో గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటితో పాటుగా ఈ తుఫాన్లతో పాటుగా మీకు ఖచ్చితంగా వాల్కనోస్ అగ్నిపర్వతాలు అండి. సో వాల్కనోస్ అగ్నిపర్వతాలు ఇటీవల కాలంలో ఇండోనేషియాలో మౌంట్ మెరాపి, సమేరు ఇలాంటివండి. అదేవిధంగా అమెరికాకు సంబంధించి కిలోయాయా అని చెప్పేసి, మౌలానా అని చెప్పేసి ఇలా ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చినాయండి. అవి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీరు నోట్స్ కూడా రాసుకున్నారు. అవి కూడా ఒకసారి అగ్నిపర్వతాలు రీచెక్ చేయండి. అదేవిధంగా మన భారతదేశంలో ప్రజెంట్ ఒకటి యాక్టివ్ వాల్కనో ఉంది, అది బ్యారన్ ఐలాండ్ అని చెప్పేసి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వలార్మతి గళం మోగబోయింది అని చెప్పేసి ఇస్రో మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇస్రోకి సంబంధించి మీ అందరికీ తెలిసిందే. సో ఏదైనా ఒక ప్రయోగాన్ని స్టార్ట్ చేసే ముందు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్దండి. 1 2 3 అలా అవుతుంది చూసారా, కౌంట్ డౌన్ అవుద్దండి. సో అలా బిగ్గరమైనటువంటి వాయిస్తో మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే రీసెంట్గా చంద్రయాన్ 3 స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందండి. సో 2 3 1 అలా డిక్రీజ్ అవుతూ ఉంటుందండి. అంటే మళ్ళీ 4 డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా బ్యాక్గ్రౌండ్లో అలా వాయిస్ ఇచ్చేది ఎవరు సార్ అంటే, కౌంట్ డౌన్ చెప్పేది ఎవరు సార్ అంటే ఈమెనండి. సో ఈమె నిన్న చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె గురించి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మన ఇస్రో ప్రయోగించిన 10 సంఖ్యలో రాకెట్లకు కౌంట్ డౌన్ చెప్పింది ఈమెనే. 1959లో తమిళనాడులోని సో మనకి అరియాలూరులో జన్మించింది. అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి ఈమె. పేరు వచ్చేసరికి వలార్మతి గుర్తుంచుకోండి. 1984లో ఇస్రోలో సైంటిస్ట్గా చేరిందండి ఈమె. సో జాయిన్ అయింది. సో అప్పటి నుంచి ఈమె సో కౌంట్ డౌన్ చెప్పేటప్పుడు వాయిస్ ఇస్తూ ఉంటుంది. సో ఆమె నిన్న గుండెపోటుతో చెన్నైలో చనిపోవడం జరిగింది. సో ఈమె పేరు గుర్తుంచుకోండి. ఈమె ఎవరు అంటే సో ఇస్రోకి సంబంధించిన రాకెట్లో ప్రయోగించేటప్పుడు కౌంట్ డౌన్ చెప్తారు చూసారా, దానికి వాయిస్ ఇస్తూ ఉంటుంది ఈమె. సో దీంతో పాటుగా సో ఏదైతే మనకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా 2015లో ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క అవార్డును పొందిన మొట్టమొదటి వ్యక్తి ఈమెనండి. సో ఏం పేరు వలార్మతి. ఈమె ఈ అవార్డు కూడా తీసుకోవడం జరిగిందనే పాయింట్ కూడా, ఈ 2 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. 2015లో మొట్టమొదటిసారిగా సో అబ్దుల్ కలాం గారి పేరిట ఏర్పాటు చేసినటువంటి పురస్కారాన్ని ఈమె 2015లో సో తీసుకోవడం జరిగింది. సో ఈమె లాస్ట్గా ఓవర్ వాయిస్ అనేది చంద్రయాన్ 3కి ఇవ్వడం జరిగిందండి కౌంట్ డౌన్లో భాగంగా. సో నిన్న ఆదిత్య L1 ఒకటి దాన్ని ప్రయోగించారు చూసారండి. సో మేము హెల్త్ బాగోక సో ఈమె ఇవ్వలేకపోయిందండి. లాస్ట్గా చంద్రయాన్ 3కి సో ఈమె కౌంట్ డౌన్ చెప్పడం జరిగింది. సో ఏ స్టేట్ అండి? తమిళనాడు అండి. ఎస్, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఈమె. రైట్. అదేవిధంగా తమిళనాడు అనగానే మీకు ఇంకో పాయింట్ గుర్తు రావాలండి. ఏంటి సార్ అంటే, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIRకి సంబంధించి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ కలై సెల్వి, నల్ల తంబి కలై సెల్వి అని చెప్పేసి కూడా ప్రిలిమ్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి ఆ బిట్. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. మహిళలు, ఇటీవల కాలంలో మహిళలు అనగానే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. సో మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా మనకి నల్లతంబి కలై సెల్వి వచ్చింది, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఆమె. అదేవిధంగా సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీకి సంబంధించి మాదాబి పూరి బచ్ వచ్చింది. అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్గా ఖజీరంగా నేషనల్ పార్క్కి సంబంధించి ఫీల్డ్ ఆఫీసర్ ఇటు చూడు రీసెంట్గా వచ్చింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గన్ షాట్ బిట్ రేపు మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖజీరంగా నేషనల్ పార్క్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఫీల్డ్ ఆఫీసర్, ఉమెన్ ఫీల్డ్ ఆఫీసర్ రావడం జరిగింది. సోనాలి ఘోష్ ఆమె పేరు గుర్తుంచుకో, సోనాలి ఘోష్ అని చెప్పేసి గుర్తుంచుకో. అదేవిధంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రవనీత్ కౌర్ అని చెప్పేసి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా రావడం జరిగింది. సో కాంపిటీషన్ ఏదైతే మన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2003 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మహిళ రావడం చరిత్ర గుర్తుంచుకో. అదేవిధంగా మనకి ఏదైతే వందే భారత్ ట్రైన్ నడిపిన మొట్టమొదటి మహిళ సురేఖ యాదవ్ అని చెప్పేసి గుర్తుంచుకో, మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన ఆమె. అదేవిధంగా ఏదైతే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి పరమిందర్ చోప్రా అని చెప్పేసి ఆమె మొట్టమొదటి మహిళగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి రావడం జరిగిందనే పాయింట్ కూడా గుర్తుంచుకో. మహిళలు అనే అంశం మీద ఖచ్చితంగా వీటి గురించి మనం రేపు బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డ్యూరాండ్ కప్ టోర్నీ విజేత మోహన్ బాగాన్
సో మనకి డ్యూరాండ్ కప్ దేనికి సంబంధించిందంటే ఫుట్బాల్కి సంబంధించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీని యొక్క విజేత మోహన్ బగాన్ క్లబ్ అని చెప్పేసి విన్ అవడం జరిగింది. ఓడిపోయింది ఎవరు సార్ అంటే ఈస్ట్ బెంగాల్ క్లబ్ అనేది ఓడిపోవడం జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే కోల్కతా వెస్ట్ బెంగాల్లో జరిగింది. సో ఇలాంటివి ఎప్పుడైనా సరే ఇలాంటి మ్యాచెస్ అండి. సో ఎక్కడ జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఇట్ ఈస్ ఎనఫ్ సరిపోతుంది. సో ఏమైనా యూనిక్గా ఫీచర్ ఉంటే 17వసారి ఇలా గెలవడం మోహన్ బాగాన్ అనే ఒక ఫుట్బాల్ క్లబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. డ్యూరాండ్ కప్ చాలా ఎగ్జామ్లో కూడా మనల్ని డ్యూరాండ్ కప్ ఏ ఆటకు సంబంధించిందని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సంతోష్ కప్ కానివ్వండి, ఫుట్బాల్కి సంబంధించింది, ఇలాంటివండి కన్ఫెడరేషన్ కప్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఫుట్బాల్కి సంబంధించినవే. ఈ ఫుట్బాల్కి సంబంధించి డ్యూరాండ్ కప్ అనేది విజేత ఎవరు సార్ అంటే మోహన్ బగాన్ క్లబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జరిగింది ఎక్కడ సార్ అంటే వెస్ట్ బెంగాల్ కోల్కతా, ఓడిపోయింది ఎవరు సార్ అంటే ఈస్ట్ బెంగాల్ క్లబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డ్యూరాండ్ కప్ గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా గెలవడం మోహన్ బాగాన్కు 17వసారి అని కూడా మీరు గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూత అని చెప్పేసి హీత్ స్ట్రీక్ అనే వ్యక్తి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఇతను వచ్చేసరికి రిటైర్మెంట్ అయిన తర్వాత బంగ్లాదేశ్కి సంబంధించి ఒక జట్టుకు కోచ్గా కూడా పనిచేశాడండి. సో మనకి బంగ్లాదేశ్కి సంబంధించి ఆ జట్టుకు కోచ్గా పనిచేశాడు. ఇతన్ని అండి యాక్చువల్గా బూకీలతో అంటే క్రికెట్కి సంబంధించిన మ్యాచ్ ఫిక్స్లు చేసే వారితో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఐసీసీ వారు 2021 ఏప్రిల్లో ఇతని పైన 8 ఏళ్ళు నిషేధాన్ని విధించారు. సో గుర్తుంచుకోండి ఈ 2 పాయింట్లు కూడా. మామూలుగా అయితే గురించి మనకు అవసరం లేదండి, బట్ చనిపోయాడు కాబట్టి వార్తల్లోకి వచ్చాడు కాబట్టి ఇతను ఏ దేశానికి ఒకప్పుడు కెప్టెన్గా పనిచేసేవారికి ఏ దేశానికి సంబంధించి కోచ్గా పనిచేశాడని అడగొచ్చు, లేదా ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని అడగొచ్చు, లేదా ఇతను ఐసీసీ ఏ సంవత్సరంలో ఇతను బ్యాన్ చేసిందని అడగొచ్చు, లేకపోతే మొత్తం ఎన్ని సంవత్సరాలు ఇతను బ్యాన్ చేసిందని అడగొచ్చు. 8 ఏళ్ళు నిషేధించిందండి. సో ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది నిన్న. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇతని గురించి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో వారేవా వెరీ స్టాప్ అయిన వార్తల్లోకి వచ్చాడండి. మీ అందరికీ తెలిసిందే F1. సో మనకి ఫార్ములా 1 అని చెప్పేసి అంటామండి. సో ఇక ఫార్ములా 1లో వరుసగా 10 విజయాలతో ప్రపంచ రికార్డు ఒక ఆయన్ని క్రియేట్ చేశాడండి. ప్రపంచ రికార్డు సృష్టించాడు. వరుసగా 10 విజయాలు అంటే మామూలు విషయం కాదండి. వరుసగా ఎక్కడా ఓటమి లేకుండా. ఓకేనండి, అంటే మీరు వరుసగా 10 జాబులు కొట్టినట్టు ఒకే సంవత్సరం. ఓకేనా, అంత రికార్డు నెలకొల్పాడండి. ఆయన పేరెంట్స్ సార్ అంటే వెరీ స్టాప్ అని. ఏ ఆటకు సంబంధించిన వ్యక్తిని అడుగుతారు? ఫార్ములా 1 అని చెప్పేసి గుర్తుంచుకోండి, కార్ రేస్ అండి. అదే విధంగా ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తిని కూడా అడుగుతాడు. సో బెల్జియం కంట్రీకి సంబంధించిన వ్యక్తిని గుర్తుంచుకోండి. బెల్జియం దేశానికి సంబంధించిన వ్యక్తి. సో నిన్న ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్ అవడం వల్ల సో వరుసగా 10 అండి. ఓవరాల్ గా ఈ సెషన్ లో మొత్తం 12 విజయాలు సాధించాడండి ఈ సంవత్సరం. 12 విజయాలు వరుసగా 10. సో ఓవరాల్ గా చూస్తే 12 విజయాలు సాధించాడు. సో ఆయన పేరు గుర్తుంచుకోండి, స్పోర్ట్స్ గుర్తుంచుకోండి, అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి గుర్తుంచుకోండి, బెల్జియం కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. So who has become the first Indian to win a gold medal in the World Athletics Championship? సో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో మొట్టమొదటిసారిగా మన ఇండియన్ ఒక ఆయన గోల్డ్ విన్ అయ్యాడంట. అతని పేరేంటి అని చెప్పేసి అడుగుతున్నారండి. మీ అందరికీ తెలిసిందే నీరజ్ చోప్రా అండి. సో ఎవరండి ఆయన? సో మనకి నీరజ్ చోప్రా అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. జవేలియన్ త్రో ఆటకు సంబంధించినటువంటి వ్యక్తి అండి నీరజ్ చోప్రా. ఓకేనండి. రైట్. సో ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడానండి సో మీ ఈ యొక్క టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. టైం అని వేస్ట్ అనేది ఎక్కడా చేయొద్దు. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలండి. సో ఈ టైంలో ఎటువంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దండి. బీ పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా విజయం మీ చెంతకు చేరుకుంటుంది. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.